నేను చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని గమనించిన. ఆ వ్యక్తిని నిజంగా గమనించడం వల్ల ఒక 1000 పుస్తకాలు నేను చదవాల్సిన అవసరం లేకుండా పోయింది. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ బట్ ఎ స్టూపిడ్ పర్సన్. ఆ వ్యక్తి ఎప్పుడు అశాంతిలో జీవించేవాడు. ఎప్పుడు గొడవలు తన చుట్టూ. ఎప్పుడు తన చుట్టూ బూతులు తిట్టుకోవడం, బూతు పురాణం, అతను ఎవరి మీద గొడవకెళ్ళడం, అతని మీదకి ఎవరో గొడవకు రావడం, అంతా బాగుందనుకునే లోపు ఇంకేదో గొడవ అవ్వడం. అసలు నిరంతరం అశాంతే. ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధ భూమి ఉంటే క్షణక్షణం ఒక్కొక్క చోట బాంబు పడుతుంది కదా, అట్లా. సో మధ్యన ఖాళీ సమయం దొరికితే బాధపడేవాడు. ఏదో గత జన్మలో ఎన్నో తప్పులు చేసి ఉంటాయి గారు, మనకి ఈ జన్మలో ఇట్లా అయిందనేవాడు. నేను ఆశ్చర్యపోయేవాడిని. నా దగ్గర చెప్పడానికి జవాబు ఏమీ లేదు. ఎందుకంటే నా కంటికి కనిపిస్తూ ఉండేది నిజంగానే గొడవలు అవుతున్నాయి. నిజంగానే ఈ ఊర్లో ఒక సంవత్సరంలో ఎన్ని గొడవలు అవుతాయో ఆ ఇంట్లో ఒక్క రోజులో అన్ని గొడవలు అవుతాయి. తనకు, తన భార్యకి, తనకు, తన పక్కింటి వాడికి, తనకు, ఎవరో రోడ్డు మీద పోతున్న వాడికి, ప్రతి ఒక్కరితో గొడవే. నేను సిటీకి వచ్చిన తర్వాత కాస్త నా జీవితాన్ని నేను అధ్యయనం చేసుకుంటూ వేరే వాళ్ళ జీవితాన్ని కాస్త క్లోజ్గా గమనిస్తూ అసలు లైఫ్ అంటే ఏంది, అసలు ఏం కావాలి జీవితానికి అని నేను అవగాహన చేసుకుంటున్న సమయంలో అతని జీవితం నాకు అర్థమైంది. నాకు అర్థమైంది ఏమిట్రా అంటే, అతను ఒక సమస్యకి మరొక సమస్య జోడిస్తూ పోతున్నాడు. అతనికి ఒక దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చెంబు తీసుకెళ్ళి దీని సొట్ట తీయ అని చెబితే ఆ సొట్ట తీసే క్రమంలో 10 సొట్టలు వేసాడు అనుకోకుండా, అప్పుడు నువ్వేమంటావండి? మూర్ఖుడు అంటావా లేదా? అట్లా ఇతను తన సమస్యకి 10 సమస్యలు జోడించేవాడు. దానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, తన మాట తీరు. అందరూ అనుకుంటారు ఏముంది మాట్లాడేది, ఐ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. నో 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 సరిగ్గా నువ్వు మాట్లాడకపోతే సమస్య పెరుగుతుంది. అతను ఏదో వెకిలిగా నవ్వుతాడు. ఆ తర్వాత అనవసరంగా కలగజేసుకుంటాడు. అతనితో ఒకరిని హర్ట్ చేసే విధంగా ప్రవోక్ చేస్తాడు. ఇలా సమస్య ఒకటి, తను సాల్వ్ చేస్తున్న పద్ధతి ఒకటి. నేను రీసెంట్ టైమ్స్లో ఒక టాక్ చేశాను. అందులో చెప్తే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. మొట్టమొదటిసారి ఈ కోణం నాకు తెలిసిందే అన్నాడు. ఏమిటంటే, ఒక చోట గొడవ అవుతుంది, ఇద్దరు అరుస్తున్నారు. ఒక వ్యక్తి అడిచే ప్రతి మాట గొడవని పెంచడానికి ఉపయోగపడుతుంది. రెండో వ్యక్తి గట్టిగా అరుస్తున్నాడు, కానీ తన ఉద్దేశం గొడవని ఆపడం. ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో అతను అరుస్తున్నాడు, అతనికి ఏ ఇంటెన్షన్ లేదు. అందుకని ఈ అరిచే వాళ్ళలో ఎటుపక్క నీవు ఉంటావు అన్నది నువ్వు తెలుసుకోవాలి. సో ప్రతిదాన్ని మనం నెగిటివ్గా చూడడం మానేయాలి. ఓ వ్యక్తి రోడ్డు మీద నడుస్తున్నాడు, ఆ వ్యక్తి కాలుకు రాయి తగిలింది. సో ఆయన రోడ్డు మీద కోపం పెట్టుకున్నాడు. లేదా ఆ దెబ్బ తగిలిన రోజు శనివారం అయితే శనివారం మీద కోపం పెట్టుకున్నాడు. ప్రతి శనివారం ఇంతే, దరిద్రం శనివారం అన్నాడు. ఎవరో అక్కడి నుంచి పోతున్నారు, మా ఇంటికి పెళ్ళికి రండి అన్నాడు. ఏ రోజు అని అడిగాడు. శనివారం అన్నాడు. అమ్మ నేను శనివారం రాను, నేను ఇంటికి వచ్చింది అనుకో అందరు చేస్తారన్న. గొడవ ఇది. నేను ఏమన్నా రాబోయే, నేను మంచిగా చెప్పినా అంట. నాకు తెలిసిన ఒక ఆయన చెప్పిన విషయం ఏంటంటే, తన ఇంటికి పాత కడప అది పెద్దగా ఉంటుంది. ఎప్పుడు నడుస్తున్నా కాలు ఎత్తి అవతలికి వేస్తున్నప్పుడు ఈ బొటన వేలు తగిలి చాలాసార్లు గాయమైంది. కానీ ఒకసారి అతను చాలా ఆవేశంలో ఉన్నాడు, ఎటు బయటికి వెళ్తున్నాడు, ఎవరి దగ్గరకు వెళ్ళాలి, ఏదో ఆర్థిక సమస్యను, కుటుంబ సమస్యను వెళ్ళి పరిష్కరించుకోవాలో, ఏదో చేయాలో, ఏదో ఒక హడావిడి నడుస్తుంది. ఇప్పుడు ఇతను దాటుతూ ఉంటే బొటన వేలు తగిలింది. దాంతో విపరీతంగా నొప్పిలేసి అక్కడనే ఒక సుత్తి గిత్తి ఉంటే ఆ ద్వారబంధాన్ని మొత్తం కూలగొట్టి వెళ్ళిపోయాడు. ఎంతమంది చెప్పినా వినలే, ఈ దరిద్రం గడపతోనే నాకు వచ్చింది సమస్య అని.
సో కాలుకు రాయి దాకింది, రాయి తీసి పక్కన పెట్టేయి సరిపోతుంది. ఆ ద్వారబంధం ఎలా ఉందో ముందే తెలుసు, అక్కడికి వచ్చిన ప్రతిసారి ఎరుకతో కాలు అవతలికేస్తే సరిపోతుంది. మనిషి అట్లా చేయడు. మనిషికి తన సైజు తాను చూసుకుంటున్నాడు, కానీ ఈ సమస్త విశ్వంలో తన ఒక భాగం అని తెలుసుకుంటే ఈ విశ్వం సైజులో వాడెంత అన్నప్పుడు అహంకారం ఉండే అవకాశం లేదు. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో సారి చెప్పేయండి. అనవసరంగా ఈగోలకు పోయి స్నేహాలు దెబ్బతీసుకోవద్దు. ఏమి సాధించేది ఉండదు. నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్ అనమాట. తప్పు ఒక్కొక్కసారి నీదైనా సారి చెప్పు, అదేం బలహీనత కాదు. నీ ఉద్దేశం చాలా గొప్పది. యు ఆర్ సేవింగ్ టైం. నువ్వు ఇద్దరు ఫ్రెండ్షిప్స్ మధ్యన ఎడబాటు రాకుండా ప్రయత్నం చేస్తున్నావు. అందుకని తప్పేమీ లేదు. తీసుకో రెస్పాన్సిబిలిటీ. సో అందుకే నేనేమంటానంటే, ఉన్న సమస్యలు వాటిని సాల్వ్ చేయలేకపోతే నోరు మూసుకొని కూర్చో, కానీ కొత్త సమస్యలకి ద్వారం ఓపెన్ చేయకు. వాటికి బీజం వేయనే వద్దు. ఇది ఎలా ఉందంటే, ₹1,00,000 అప్పు అయితే వాటిని క్లియర్ చేయకపోతే నోరు మూసుకో, వెళ్ళి పని చేసుకో. కానీ మళ్ళీ ఒక 10,000 అప్పు తీసుకురా. సమస్య కొత్త సమస్య. సో నువ్వు చేయవలసిందల్లా మాట్లాడే ముందు కాస్త ఆలోచించుకొని మాట్లాడు. అప్పు చేయకు. తప్పైతే వెంటనే ఒప్పేసుకో. ఒక చిన్న విషయాన్ని సాగదీసి పెద్ద కథగా చెప్పకు. ఒకరి విషయాలను ఒకరికి చేరవేయకు. ఏదైనా రియాక్ట్ అయ్యే ముందు ఒక 10 సెకండ్స్ గ్యాప్ తీసుకో. ఎమోషన్లెస్గా ఒక సమస్య సాల్వ్ చేయి. నువ్వు అరుస్తూ కేకలేస్తుంటే ఏ సమస్య సాల్వ్ కాదు. సమస్య సాల్వ్ చేయాలనుకునేవాడు, సాల్వ్ చేసేవాడు, నిజంగా ఆ ఉద్దేశం ఉన్నవాడు ప్లెజెంట్గా ఉంటేనే అది సాల్వ్ అవుతుంది. మనిషి జీవితంలో సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయకుండా పెంచుకుంటూ పోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. యూ విల్ నాట్ బి ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ క్రియేటెడ్. సో నీ మాటల వల్ల, నీ ఈగో వల్ల, నీ ఆలస్యం వల్ల ఓ కొత్త సమస్యకు ద్వారం ఓపెన్ చేయకు. సో ఈరోజు ఏ సమస్య రాకుండా గడపండి, ఎరుకలో ఉండండి. నీ వల్ల ఒకరికి ఇబ్బంది కాకుండా, ఎవరి వల్ల నీకు ఇబ్బంది కాకుండా ఒక ఎరుకలో ఉంటే ఇది మేనిఫెస్ట్ అవుతుంది. జీవితం చాలా బాగుంటుంది. అట్లా ఏ రోజుకి ఆ రోజు అట్లా జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అంతేగాని ఏదో గొడవ వచ్చింది కదా, ఇబ్బంది అయింది కదా అని పక్క వాళ్ళ మీద కసురుకోవడం, అరుగు చేయాలి, కానీ అందులో ద్వేషం కానీ కోపం కానీ ఒకటి వినాశనం కానీ కోరుకోవడానికి వీల్లేదు. ఆలోచించండి. చిన్న చిన్న విషయాలే, కానీ తెలుసున్న గ్యారెంటీ ఏమి లేదు. సరేనా? ఇక్కడి నుంచే మీలో ఉన్నటువంటి ప్రశాంతతకి, అది చాలా ముఖ్యం. అందరూ అనుకుంటారు ఏం ప్రశాంతత, బోడి ప్రశాంతత అని. అది ప్రాక్టీస్ చేస్తే రాదు. ఇప్పుడు అన్ని సమస్యలు అయిపోయాయి, ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రశాంతంగా ఉంటా అంటే ఉండగలవని అనుకుంటున్నాడు ఆ మనిషి. అట్లా అవడు డాడీ, ఇంపాసిబుల్. అది నీ స్వభావం అయినప్పుడు ప్రశాంతత పోగొట్టుకోకుండా నువ్వు సాల్వ్ చేయ సమస్యని. ప్రశాంతంగా ఉంటూనే సమస్యను సాల్వ్ చేయి. కానీ సమస్య సాల్వేషన్ అయిన తర్వాత ప్రశాంతత వస్తుంది అన్నది ఈ మనిషి ఎక్స్పీరియన్స్ అనుకుంటున్న మిత్తులో అదొక పెద్ద మిత్ అది. ఓకేనా? సరే, ఎవరి జీవితం వాళ్ళది. నేను ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నాడు, ఎవరి లైఫ్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలని తెలుసు నాకు. బట్ ఒక్కొక్కసారి ఒక చిన్న మాట మన జీవితాన్ని కాస్త ఆలోచింపజేస్తుంది. మేబీ ఇది కూడా అటువంటిది అయి ఉండొచ్చు. అందుకని గుర్తుపెట్టుకోండి, యూ డోంట్ సఫర్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్, యూ సఫర్ ఫ్రమ్ యువర్ రియాక్షన్ టు ఇట్. ఎమోషన్లెస్గా సమస్యను సాల్వ్ చేయండి. ఇదే బాటమ్ లైన్. ఎమోషన్ అవ్వకండి. శ్రీ సరస్వతి.